ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం। ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే దసరా నవరాత్రులోత్సవంలో భాగంగా మొదటి రోజు ఆశ్వయుజ మాస పౌర్ణమి నాడు మొదటి అవతారమైనటువంటి నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనమిస్తారు। కుటుంబ సభ్యులకి నాదొక విన్నపం, ఈ వీడియోని పూర్తిగా వినండి, చూడండి, అమ్మవారి కృపకు పాత్రులు కండి అండ్ లైక్ అండ్ షేర్స్ కామెంట్స్ కూడా చేయండి। హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో దసరా ఒకటి। మొత్తం 9 రోజుల పండగ దేవీ నవరాత్రులుగా పేర్కొంటారు। నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు। నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం। నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలలోనూ పూజిస్తారు, నైవేద్యాలను కూడా అందజేస్తారు। నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనమిస్తారు। నవరాత్రుల మొదటి రోజు పాడ్య ఆశ్వయుజ మాసమున ఆ రోజు కలశ స్థాపన చేసి నవరాత్రి పూజలు ప్రారంభిస్తారు। దుర్గామాత అవతారమైన శైలపుత్రి తల్లిని మొదటి రోజు పూజిస్తారు। దక్ష రాజు కుమార్తెగా జన్మించిన శైలాదేవి తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని ఆహ్వానించలేదని తెలిసి అగ్నిలో మునిగిపోతుంది। తర్వాత పర్వత రాజు కుమార్తెగా పార్వతిగా జన్మించి ఆమె తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది। సో ఇదండి మన దసరా నవరాత్రులలో భాగంగా మొదటి రోజు శైలపుత్రి అవతారం। అమ్మవారు నంది వాహనం పైన ఆసీనులై ఉంటారు। శాంత స్వరూపమైన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ టు ఆల్। నేను మీ దివ్య కిరణ్। शंभोनि प्रिया सती करुणातो कर्पूराहारति करुणातो कर्पूराहारति कांतारो वैकोनुमा कांतारो वैकोनुमा जय जय हारति वैकोवम्मा पार्वती अखिलांडेश्वरी आदिपराशक्ति। సో విన్నర్ కదా అండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్। థాంక్యూ SSC Media One ఛానల్।